అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ వరిలో జీవన ఎరువుల వాడకం, అడవి పందుల బెడద నుంచి పంటలను రక్షించుకునే మార్గాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే ప్రధాన ఆహార పంట వరి. వరిలో అధిక దిగుబడులు పొందడం కోసం రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులను వేస్తుంటారు. అందువల్ల భూభౌతిక స్థితులు దెబ్బతిని నానాటికి కాలుష్యం పెరిగిపోయి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ఇలాంటి దుష్ప్రభావాలు లేకుండా నేల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఇటీవలి కాలంలో అధిక వాడకంలోకి వచ్చాయి జీవన ఎరువులు. సూక్ష్మజీవుల సముదాయమే జీవన ఎరువులు. ప్రకృతిలో సహజ సిద్ధంగానే లభించే పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తేవటమే వీటి ప్రాముఖ్యత. చాలా తక్కువ ఖర్చుతో పంటలకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తెచ్చే జీవన ఎరువులపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల వీటి వాడకం అంతంత మాత్రంగానే ఉంది. వరి పైరులో ఏ ఏ జీవన ఎరువులను ఉపయోగించాలి, అసలు వీటి వల్ల రైతుకు వనగూరే ప్రయోజనాలు ఏమిటి వంటి పూర్తి వివరాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు ద్వారా తెలుసుకుందాం. మరి వరి పంట ఇక్కడ ఉత్తర కోస్తా జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో వేయటం జరుగుతుంది. చాలామంది రైతులు ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులకు తగ్గించేసి ఎక్కువగా రసాయన ఎరువుల మీద ఆధారపడిపోతున్నారు. అది కూడా ఎక్కువగా నత్రజని సంబంధిత యూరియా కానీ అమోనియా కానీ ఎక్కువ వాడుతున్నారు. భాస్వరం ఎరువులు మధ్యస్థంగా వాడకంలో ఉంది. అదేవిధంగా పొటాష్ ఎరువులు అయితే మనం సిఫార్సు చేసిన దానికన్నా 50-60% తక్కువగానే వాడుతున్నారు. కొంతమంది రైతులు అసలు ఈ పొటాష్ ఎరువులను వాడటం లేదు. పంట దిగుబడులు పెరగాలని రైతులు ఇంకా ఎక్కువ మోతాదులో ఈ రసాయన ఎరువులు ఎక్కువగా వాడేస్తున్నారు. దీనివల్ల మనకి సాగు ఖర్చులు పెరిగిపోవడం, వాతావరణం కలుషితం అయిపోవడం, భూమి ఆరోగ్యం పాడైపోవడం అనేది జరుగుతుంది. మరి వీటికి ప్రత్యామ్నాయంగా వరి పంటలో కూడా సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి అంటే మరి సేంద్రియ ఎరువులకి ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. జీవన ఎరువులు అంటే కొన్ని రకాలైనటువంటి బాక్టీరియా భూమిలో వేసిన తర్వాత పంటకు కావలసినటువంటి నత్రజని, భాస్వరం, పొటాషు, జింకు ఇలాంటి వాటిని తయారు చేసుకొని అవి మొక్కకి అందుబాటులోకి తేవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి ఇప్పుడు మనకి ఈ జీవన ఎరువులు కూడా, ఈ ద్రవరూప జీవన ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి. వరి పంటకు సంబంధించినంత వరకు మనం కనుక చూస్తే అజోస్పైరిలం, అజిటోబ్యాక్టర్, పాస్పోబ్యాక్టీరియా, అదేవిధంగా పొటాష్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, అదేవిధంగా జింక్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, అంటే ఏవైతే వరి పంటకు ప్రధానమైనటువంటి పోషకాలు కావాలో ఆ పోషకాలని ఈ జీవన ఎరువు రూపంలో కూడా మనకి పంటకు అందించేటువంటి అవకాశం ఉంది. ఈ జీవన ఎరువులు ఈ వరి పంటలో ఏ విధంగా వాడాలని చూస్తే మరి వరి పంటలో ఈ నత్రజని సంబంధిత జీవన ఎరువులుగా అజోస్పైరిలం బాగా పనిచేస్తుందని మనం క్షేత్రస్థాయిలో గమనించడం జరిగింది. ఈ నత్రజనికి సంబంధించినటువంటి అజోస్పైరిలం 500 మిల్లీలీటర్లు, అదేవిధంగా భాస్వరానికి సంబంధించిన పాస్పోబ్యాక్టీరియా అనేటువంటి జీవన శిలీంద్ర ఎరువు 500 మిల్లీలీటర్లు, అదేవిధంగా ఈ పొటాష్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది కూడా 500 మిల్లీలీటర్లు. అంటే మనకి ప్రధాన పోషకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఈ ద్రవరూప జీవన ఎరువులను ఒక్కొక్కటి 500 మిల్లీలీటర్ అంటే 1/2 లీటరు 1 ఎకరానికి. వీటిని వేసే ముందుగా మనం సేంద్రియ ఎరువుకు కలుపుకోవాలి.
అంటే సుమారుగా ఒక 100 కేజీల పశువుల గత్తం కానీ లేదా ఒక 50 నుంచి 60 కిలోల ఈ వానపాముల ఎరువుకు కానీ ముందు రోజే, అంటే రేపు మనం పొలానికి వేస్తామంటే ముందు రోజే మనం ఈ జీవన ఎరువులన్నింటినీ కూడా ఆ సేంద్రియ ఎరువుకి పట్టించేస్తాము, ఒక రాత్రి ఉంచుతాము, రెండవ రోజు పొలానికి వేసుకోవాలి. అది కూడా ఎప్పుడు వేయాలంటే, అంటే నాట్లు వేసిన తర్వాత 10 రోజుల లోపు మనం తయారు చేసుకున్న జీవన ఎరువుల మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని పొలంలో పల్చగా నీరుంచి చల్లేస్తే కనుక ఈ జీవన ఎరువులు వేసేటప్పుడు భూమిలో కొంత తేమ ఉండాలి, చల్లదనం ఉండాలి. ఆ ఉంటేనే అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు బాగా పనిచేసి ఈ ఎరువుల్ని మొక్కకు అందించడం అనేది జరుగుతుంది. వీటి ద్వారా మనం వేసేటువంటి ఎరువులు యూరియా కానీ పొటాష్ కానీ లేదా భాస్వరం కానీ ఒక 20 నుంచి 25% వరకు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఈ ఫాస్ఫరస్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, ఈ చాలామంది రైతులు ముందు పంటకు ఎక్కువగా ఈ భాస్వరం ఎరువులు కానీ డిఏపి ఎరువులు కానీ ఎక్కువ వాడుతుంటారు. అవి కొన్ని నేలలో ఫిక్స్ అయిపోతాయి. అలాంటప్పుడు మనకు కనుక ఈ పిఎస్బి ఫాస్ఫరస్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా కనుక మీరు కనుక వరి పంటకు కనుక వేస్తే ఏదైతే మట్టిలో ఫిక్స్ అయిపోయినటువంటి భాస్వరం ఉంటుందో దాన్ని రిలీజ్ చేసి మన వరి పంటకు అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి రైతు సోదరులు రసాయన ఎరువులే కాకుండా ఈ జీవన ఎరువుల గురించి కూడా తెలుసుకొని వాటిని కనుక వరి పంటకు వేయగలిగితే మనం సేంద్రియ ఎరువులు వేసినట్టు అవుతుంది, రసాయన ఎరువులు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది, నేల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. కాబట్టి మరి వరి పంట వేసే రైతులు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జీవన ఎరువుల్ని తప్పనిసరిగా వాడడానికి ప్రయత్నం చేయాలి. మరి జీవన ఎరువులు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటే, ఒకటి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లిలో మనకి జీవన ఎరువులు తయారు చేసేటువంటి కర్మాగారం, అక్కడ ఒక యూనిట్ ఉంది. అజోస్పైరిలం కానీ అజిటోబాక్టీరియా కానీ పిఎస్పి కానీ పొటాష్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా కానీ ఇంకా జింక్ కూడా ఇప్పుడు దొరుకుతుంది. జింక్ కూడా సూక్ష్మ ధాతు పోషకం, దీనికి సంబంధించిన జీవన ఎరువులు కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. వీటి ఖర్చు కూడా ఎక్కువ ఉండదు, ఒక్కొక్కటి 1/2 లీటర్ 150 రూపాయల వరకు ఉంటుంది. కాబట్టి మనకి ఎకరానికి మొత్తానికి వేయాలనుకుంటే ఒక 450-500 రూపాయలు అవుతుంది. కాబట్టి ఇటు వేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి, నేల ఆరోగ్యం కానీ పంట ఆరోగ్యం కానీ బాగుంటుంది. కాబట్టి మరి రైతు సోదరులు మరి రసాయన ఎరువులనే ఎక్కువగా వాడేయకుండా సేంద్రియ ఎరువుల్లో భాగంగా ఈ జీవన ఎరువులు వాడటానికి కూడా ప్రయత్నం చేయాలి. పంటలకు చీడపీడలతో పాటు పశుపక్షాదులు కూడా బెడదగా మారి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎలుకలు, పక్షులతో పాటు ఇటీవలి కాలంలో పంటలపై అడవి పందులు, కోతుల విజృంభణ ఎక్కువగా ఉండి రైతుల కష్టాన్ని దోచేస్తున్నాయి. ఇవి రాత్రి వేళల్లో మూకుమ్మడిగా వచ్చి పంటలను ధ్వంసం చేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. అడవి పందులను చంపడం చట్టరీత్యా నేరం. ఒకవేళ రేయింబవళ్లు కాపలా కాసినా పెద్దగా ఫలితం ఉండడం లేదన్నది రైతుల ఆవేదన. ఇటువంటి పరిస్థితుల నుండి పంటలను కాపాడుకునేందుకు అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం వారు పరిశోధనలు జరిపి కొన్ని యాజమాన్య పద్ధతులను సూచిస్తున్నారు. అడవి పందుల నుంచి పంటలను రక్షించుకునే పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్టేరు పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ నామాల శ్రీనివాసరావు. మారుటేరు వరి పరిశోధన స్థానంలో కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ అఖిల భారత శకశేరుక చీడల యాజమాన్య అనుబంధ విభాగం అనేది మనకి ఈ యొక్క ఐసీఆర్ యొక్క స్కీమ్ అనేది ఇక్కడ పనిచేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనము ఈ ఎలుకల మీద, అదేవిధంగా కోతులు, అడవి పందులు, పక్షులు, ఇతర ఈ యొక్క శకశేరుక జీవులు పంటలకు ఏ విధంగా నష్టం చేస్తున్నాయి, వాటిల్ని ఏ విధంగా నియంత్రించాలి, పంటలకు నష్టం కలిగించకుండా ఏ విధమైన శ్రద్ధలు, జాగ్రత్తలు వహించాలో ఇట్లాంటి వాటి మీద ఇక్కడ పరిశోధన అనేది జరుగుతుంది. ఇటీవల కాలంలో కనుక మనం చూసినట్లయితే రాష్ట్రంలో ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో లేదా గుట్ట ప్రాంతాల్లో ఈ యొక్క అడవి పందుల యొక్క బెడద కూడా మనం చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. మొక్కజొన్న, వేరుశెనగ, ఈ యొక్క పెసర, మినుము ఎక్కువ వీటి దాడి అనేది మనం గమనిస్తూ ఉంటాం. అడవి పందుల యొక్క నష్టం కనుక మీరు చూసినట్లయితే పొలాల్లో అవి గుంపులు గుంపులుగా దాడి చేసి అవి తిన్నదానికన్నా కూడా మూతితో అది ఆ యొక్క మట్టిని అంతా దొయ్యి కింద దొలిచేసి అక్కడ ఉన్న కాయలను కానీ మొక్కలను కానీ విపరీతంగా నష్టపరుస్తుంది. ముఖ్యంగా మీరు మొక్కజొన్నలో కనుక చూసినట్లయితే ఈ యొక్క అడవి పందులు మందలుగా లోపలికి ప్రవేశించి ఒక పంట ఒక 5 సెంట్లు 10 సెంట్లు లేదా 2 సెంట్లు మేరకు ప్యాచ్లుగా తొక్కేసి ఇరగ కొట్టేసి
ఈ యొక్క కండుల్ని తినేసి నష్టం అనేది చేస్తుంది. బయటికి చూసినట్లయితే మీకు పంట మామూలుగానే ఉంటుంది, కానీ కొంత లోపలికి వెళ్ళి చూసినట్లయితే పెద్ద పెద్ద ప్యాచ్లుగా ఈ యొక్క అడుగు పొంది నష్టం అనేది మనం గమనిస్తాం. అదేవిధంగా వేరుశనగలో కూడా అవి ఎప్పుడైతే ఈ యొక్క విత్తనాలు వేసినక్కడి నుంచి కూడా మనకి కాయలు ఏర్పడినప్పుడు కూడా మనకి ఎక్కువ నష్టం అనేది మనం గమనిస్తాం. ఈ కాయలన్నింటినీ అవి ఈ ముట్టితో లాగేసి ఒక ప్యాచ్లుగా కూడా మనకి ఈ పొలంలో నష్టం అనేది చేస్తుంది. ఇదే కాదు, మనకి వెజిటబుల్స్ అంటే ఈ యొక్క కూరజాతి పంటలు, ఏ పంట అయినా నేల మీద ఒక మాదిరి ఎత్తులో దొరికే ఈ యొక్క అన్ని పంటలను కూడా అడవి పందులు విపరీతమైన నష్టం కలుగు చేస్తూ ఉంటాయి. ఇవి ముఖ్యంగా మనం అడవి పందుల యొక్క ఈ యాక్టివిటీ, వాటి యొక్క పొలాల్లో తిరగడం కానీ నష్టం చేయడం కానీ సూర్యుడు అస్తమించిన తరువాత వాటి యొక్క యాక్టివిటీ అంటే ఒక గుంపులో 6 నుంచి ఒక 15-20 వరకు కూడా పందులు ఉండి అవి మందలుగా వెళ్ళి నష్టం చేస్తుంటాయి. అడవి పందికి ఏంటంటే వాటికి చూపు అంత సరిగ్గా లేకపోయినా వాసన చేయగలిగే శక్తి చాలా అమోఘంగా ఉంటుంది. అంటే ఏంటంటే అవి రాత్రిపూట ఎక్కడైనా గుట్టలు కానీ చిన్న చిన్న కొండ గుట్టలు, ఆ క్రాక్స్ క్రెవిసెస్ వాటి సందుల్లో దాక్కుని కానీ ఏదైనా తుప్ప మొక్కలు అట్లాంటి చిట్టడువులు అట్లాంటివి ఏమన్నా ఉంటే ఆ ప్రాంతాలకు పోయి పగటిపూట అక్కడ విశ్రాంతి పొందుతూ ఎప్పుడైతే సాయంత్రం అయిందో అవి పంటలపైకి దాడి చేస్తూ ఉంటాయి. ఏ రకంగా అవి పంటలను గమనిస్తాయంటే మనకి ఎప్పుడైతే ఈ పైరు గాలి వేస్తుందో ఈ యొక్క పంట యొక్క వాసనలు చాలా దూరం నుంచి ఈ యొక్క అడవి పందులు గమనించి ఓహో ఇక్కడ ఆహారం అనేది లభ్యమవుతుందని తెలుసుకొని అవి ఆ డైరెక్షన్లో వెళ్ళి ఆ యొక్క పంటల్ని మనం నష్టం చేస్తూ ఉంటాయి. ఈ అడవి పందులకి రైతులు సాధారణంగా మీరు కొన్ని పద్ధతులు చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే క్షౌరశాల నుంచి ఈ కత్తిరించిన వెంట్రుకలు ఉంటాయి చూసారా, పొలం చుట్టూ పల్చగా వెదజల్లుతూ ఉంటారు. అది ఎందువల్ల అంటే ఎప్పుడైతే అడవి పంది ఒక ప్రాంతంలో ఒక మార్గంలో ప్రయాణిస్తుందో అది ఎప్పుడు కూడా వాసన చూసుకుంటూ భూమిని వాసన చూసుకుంటూ వెళ్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క వెంట్రుకలను మీరు అక్కడ వెదజల్లారో దాని యొక్క ముట్టి లోపలికి వెళ్ళినప్పుడు వాటి శ్వాసరంధ్రాలకు వెళ్ళినప్పుడు అవి విపరీతమైన గుచ్చుకొని చికాకును పొందుతుంది. కాబట్టి అది ఆ ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి అనేది పోవడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో రైతులు పాత చీరలను కూడా ఈ పొలం చుట్టూ ఒక కంచె మాదిరిగా ఏర్పరచుతూ ఉంటారు. ఎందువల్లంటే ఇక మనుషులు వాడిన తర్వాత ఒక రకమైన వాసనలు ఉంటాయి కాబట్టి ఈ చెమట వాసన అట్లాంటి, అదేవిధంగా ఒక అది అంటే ఒక అడ్డుగోడలాగా తెలుస్తుంది కాబట్టి అక్కడ ఎవరో ఉన్నారని అది తలిచి వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళకుండా అంటే పంట లోపలికి వెళ్లకుండా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే వాటికి ముళ్ళ పొదలు అంటే పొలం చుట్టూ బయోఫెన్సెస్ ఈ ముళ్ళు జాతి ఉన్న మొక్కలు కానీ లేదా చెట్లను కానీ కూడా వేసి పొలంలోనికి ప్రవేశించకుండా చేస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ చేసినప్పటికీ కూడా ఈ యొక్క అడవి పందుల సమస్య అనేది పెరుగుతున్నట్లు గమనిస్తూ ఉన్నాం. సో వీటికి శాస్త్రీయంగా కూడా కొన్ని పరిశోధనలు చేసి వీటిని ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అని మనం పరిశోధనలు చేసినప్పుడు ఇటీవల కాలం ఈ చిత్తూరులో కలికిరి కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా మనం రైతుల పొలాల్లో పరిశోధనలు చేసినప్పుడు ఈ తక్కువ ఖర్చుతోటే ఏర్పాటు చేసుకోగలిగిన సోలార్ ఫెన్స్ అనేది చాలా సమర్థవంతంగా ఈ యొక్క అడవి పందుల్ని ఈ వేరుశనగ పంట రక్షణ కలిగినట్లు మనం గమనించడం జరిగింది. రైతులు సోలార్ కంచె అనగానే చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పనిగా భయపడుతూ ఉంటారు. కానీ మనం కనుక గమనించినట్లయితే ఈ తక్కువ ఖర్చుతోటే ఏ రకంగా ఈ సోలార్ కంచెను వేసుకోవడం అనేది మనం పరిశోధన చేయడం జరిగింది. దీనికి కర్రలు అంటే 3 నుంచి 4 అడుగులు పొడవున్న కర్రలు కానీ కొండ కర్రలు కానీ వెదురు బొంగులు కానీ వాళ్ళు రైతు పొలాల్లోనే ఆ తుప్పల్లోనూ దొరుకుతాయి. కాబట్టి అట్లాంటి వాటికి మన ఈ జిఐ వైర్ అంటే ఇనుప కంచెను ఒక 3 లైన్లుగా అంటే భూమికి ఒక 1/2 అడుగు ఎత్తు తర్వాత అడుగు ఎత్తుల్లో ఈ తీగలను కట్టుకొని దానికి ఈ యొక్క మన ఈ సోలార్ యూనిట్ యొక్క కనెక్షన్ కనుక మనం ఇచ్చుకున్నట్లయితే దానిలోని మనకి 12 వోల్టుల కరెంట్ అనేది పల్సేటింగ్ కరెంట్ అంటాం. అంటే అది వెళ్ళి ఆగి ఆ రకమైన కరెంటు వెళ్ళినప్పుడు అవి ఎప్పుడైతే అడవి పందులు పొలాల్లోనికి ప్రవేశించడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తున్నాయో అవి ముట్టుతో మనం వాసన చూస్తూ వెళ్తుంటాయి. అట్లాంటప్పుడు దానికి ఎప్పుడైతే ఈ వైరు తగిలిందో దానికి ఒక జర్కీ షాక్ అనేది అంటే మనం దోమల బ్యాట్ ముట్టుకుంటే ఏ రకంగా మనకి షాక్ కొడుతుందో దానికి కూడా అట్లాంటి షాక్ అనేది కొడుతుంది. కానీ పంది అనేది చనిపోదు. అది ఏ యొక్క జంతువులకు కానీ పక్షులకు కానీ ఈ కుక్కలకు కానీ మనుషులకు కానీ
ఏ విధమైన ప్రాణహాని అనేది ఉండదు. అంటే ఓన్లీ అది ఒక షాక్ని కలుగు చేస్తుంది. అట్లాంటి షాక్ని ఎప్పుడైతే అడుగు పొంది జరిగిందో అది పెద్ద అరుపులతో అది వెనక్కి పారిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ప్రమాదం ఉందని అవి తెలిచాయో ఆ మంద మొత్తం అంతా కూడా ఆ పొలం నుంచి వెనుతిరిగి పోవడం అనేది జరుగుతుంది. ఇది మనకి 5 నుంచి 8 ఎకరాల పొలంలో కనుక మనం పెట్టుకోవాల్సిన అనుకుంటే మనకు అయ్యే ఖర్చు సుమారుగా 20 నుంచి 25 వేల రూపాయలు. అంటే ఎకరానికి 3-4 వేల రూపాయల తక్కువ ఖర్చుతోనే మన యొక్క ఈ సోలార్ కంచెని అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. అది కనీసం మీకు 3-4 సంవత్సరాలు చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఈ రైతులు ఈ యొక్క తక్కువ ఖర్చుతో చేసుకోగలిగే ఈ సోలార్ కంచెను కూడా ఈ అడవి పందుల నుంచి రక్షించుకోవడానికి వాడవలసిందిగా మనం తెలియపరుస్తున్నాం. అదేవిధంగా కొన్ని రసాయనాలు అంటే మనకి ఈ యొక్క వృక్ష సంబంధ లేపనాలు కానీ, ముఖ్యంగా ఆముదం నూనె నుంచి లేదా పంది కొవ్వు, సల్ఫరు లేదా మనకి ఈ యొక్క వెల్లుల్లి వాటి ద్రావకాల నుంచి తయారు చేసిన వికర్షక రసాయనాలు లాంటి మందులు కూడా అక్కడక్కడ మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. లేదా రైతులే వారికి వారే సల్ఫర్ లాంటి మందులను, ఆముదపు నూనె వంటి కలిగిన వికర్షక లేపనాల్ని ఈ కొబ్బరి తాడుకు ఒక 24 గంటల పాటు కొబ్బరి తాడుని వాటి ద్రావణాల్లో బాగా నాంచి అటువంటి తాడుల్ని పొలం చుట్టూ గనక మనం కట్టుకున్నట్లయితే ఒక 2-3 వరుసల్లో ఆ వాసనని అవి గమనించినప్పుడు ఇక్కడ ఏదో ప్రమాదం ఉందని చెప్పి అవి వికర్షకాలుగా పనిచేస్తాయి. కాబట్టి ఆ పొలాల్లోకి ఎంటర్ అవ్వకుండా కూడా ఈ అడవి పందులు ఆ ప్రాంతాల నుంచి పోతూ ఉంటాయి. అదేవిధంగా ఈ కుళ్ళిన కోడిగుడ్ల ద్రావణాన్ని పిచికారీ చేయడము, వేప గింజలను పిచికారీ చేయడము, అదేవిధంగా ఊర పందుల యొక్క నుంచి వాటి యొక్క పెంట నుంచి తయారు చేసిన పిడకల్ని కాల్చడము, లైట్లను పెట్టడము, ఇట్లాంటి రకరకాల వినూత్న పద్ధతులను కూడా ఉపయోగించి అడవి పందుల నుంచి వారి యొక్క పొలాలను రక్షించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మనం పరిశోధనలో తేలింది ఏంటంటే తక్కువ ఖర్చుతో ఈ సోలార్ కంచెను కనుక ఏర్పరుచుకున్నట్లయితే ఇది చాలా సమర్థవంతంగా అన్ని వేళలా ఈ అడవి పందుల నుంచి రక్షిస్తుందని మనం గమనించడం జరిగింది. కాబట్టి రైతులందరూ ఎక్కడైతే అవకాశం ఉందో ఈ యొక్క సోలార్ కంచెను ఏర్పాటు చేసుకొని వారి యొక్క పంటలను ఈ యొక్క అడవి పందుల నుంచి రక్షించుకుంటారని తెలియపరుస్తూ ఉన్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మామిడి పరిశోధనలకు పెట్టింది పేరైన తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం నాణ్యమైన అంటుమొక్కల సరఫరాలో రైతుల ఆదరణ పొందింది. మామిడే కాకుండా విభిన్న రకాల పండ్ల మొక్కలను రాయితీతో రైతులకు అందిస్తోంది. తాజాగా అల్లనేరేడు సాగులో విభిన్న రకాలపై పరిశోధనలు మొదలుపెట్టి దాదాపు 24 రకాలపై పరిశోధనలు చేసి 5 రకాలను మేలైన వాటిగా గుర్తించారు. అల్లనేరేడు రకాలతో పాటు పరిశోధనా స్థానంలో ఉన్న పండ్ల మొక్కల వివరాలను రైతులకు తెలియజేస్తున్న సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం అధిపతి మరియు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుచిత్రతో ఈటీవీ ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానంలో పరిశోధనలో మరో ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఈ అల్లనేరేడులో మరో కొత్త వెరైటీని అందుబాటులో తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఈ వెరైటీ ఏంటి, ఈ రకం ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీని కాలం ఏంటి, ఈ విషయాలు మొత్తాన్ని పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం అధినేత మరియు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుచిత్ర. మేడం, ఈ అల్లనేరేడు కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చారంటున్నారు, దీని కాలం ఏంటి, ఇది అల్లనేరేడు కొత్త రకం ఏంటి? ఫల పరిశోధన స్థానం సంగారెడ్డిలో 24 వెరైటీలు మనకి అల్లనేరేడులో ఇక్కడ ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడ నాటడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి వీటి కాపు అనేది మేము పరిశీలిస్తున్నాము. బుద్ధి శాతాన్ని బట్టి, ఇంకా అలాగే చక్కెర శాతాన్ని బట్టి, పండు బరువుని బట్టి, చెట్టు యొక్క దిగుబడిని బట్టి 5 రకాలను మేము మేలైన రకాలుగా గుర్తించడం జరిగింది. వాటిని మేము రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. ప్రాసెస్ అనేది జరుగుతుందండి. 5 రకాలు మేము మేలైనగా గుర్తించిన రకాలు మొదటిగా అంటే మేము సంగారెడ్డి పరిశోధన స్థానం కాబట్టి సంగారెడ్డి జామున్ కలెక్షన్ 24 నెంబర్స్లో 3వ నెంబరు 8,
16, 20, 24 ఈ రకాలు మాత్రము అధిక దిగుబడినిచ్చేగా ఉన్నాయి. ఈ 5 రకాలు కూడా 60 నుంచి 66% వరకు గుజ్జు అనేది అధికంగా కనిపిస్తుంది. అంటే ఈ అల్లనేరేడు బయటికి రిలీజ్ చేయడానికి ప్రాసెస్ ఏంటి, మళ్ళీ అదేవిధంగా ఈ ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చింది ఎప్పుడు రైతులకి ఇవ్వడానికి సిద్ధమవుతుంది మేడం? ఇది రైతుల స్థాయిలోకి వెళ్ళాలంటే మనకి 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఇతర ప్రాంతంలో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా మనం టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ తెలంగాణలో ఎక్కడెక్కడ ఇది అనువుగా ఉంటుంది, ఏ జిల్లాలకు మనం దీన్ని రికమెండ్ చేయొచ్చు అని మనం పరిశోధనలు తేలిన తర్వాత దీన్ని రైతుల్లోకి అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం మన దగ్గర పరిశోధన పూర్తయింది, ఇది సక్సెస్ అయిందని చెప్పి ఏ అంశాలు పరిగణలో తీసుకుని సక్సెస్ అయిందని చెప్పి నిర్ధారిస్తారు? దిగుబడి అనేది మొదటిగా మనము చూస్తాము. కాయ పరిమాణము. సో కాయ పరిమాణం మామూలుగా మనకి దేశవాళీ రకంలో చూస్తే కాయ చిన్నదిగా ఉండి గింజ పరిమాణం ఎక్కువగా ఉండి కేవలం పైన పల్పు మాత్రం అంటే గుజ్జు మాత్రం చాలా పలచగా ఉండడం అనేది చూస్తాము. అయితే ఇప్పుడు మేము గమనించిన వెరైటీలు అన్నీ కూడా గుజ్జు 66% వరకు గుజ్జు అనేది ఉండడం జరిగింది. అందులో కూడా సో మామూలుగా దేశవాళీ రకాల్లో మనకు తినేటప్పుడు అదొక బిటర్నెస్ అనేది, ఒక చేదు లాంటి ఒక టేస్ట్ అనేది మనం చూస్తాము. అయితే ఇప్పుడు మనము చూసిన యొక్క 5 వెరైటీస్లో కూడా తీపి శాతం ఎక్కువగా ఉండడము, రుచి కూడా మధురంగా ఉండడం అనేది మేము గమనించడం జరిగింది. ఈ అల్లనేరేడు భూమి ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా దీనికి పంట కాలం ఎంత? సో అల్లనేరేడు సాగు అనేది చాలా సులువైంది, ఎందుకంటే అది ఏ నెలలైనా పండుతుంది. ముఖ్యంగా చవుడు ఎక్కువగా ఉన్న భూముల్లో కూడా ఈ యొక్క మొక్కను అనేది వేసుకోవచ్చు. 8 నుంచి 10 వరకు చవుడు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క మొక్క వేసుకున్నట్లయితే బాగా సక్సెస్ఫుల్గా దీన్ని మనం పండించుకోవచ్చు. సో కేవలం మన ఫల పరిశోధనా స్థానం సంగారెడ్డిలో కేవలం 60 రూపాయలు ఈ మొక్కకి గ్రాఫ్టింగ్ మొక్కకి మనం ఇస్తున్నాము. సో ఎకరానికి మనము 5x5 మీటర్లు కానీ లేకపోతే 8x8 మీటర్లు కానీ మనం సాగు చేసుకోవచ్చు. అయితే ఎక్కువ మొక్కలు కావాలనుకుంటే మనం హై డెన్సిటీ పద్ధతిలో 5x5 మీటర్ల చొప్పున అంటే 160 మొక్కలు ఒక ఎకరానికి వస్తాయి. సో ఇలా కూడా మనం సాగు చేసుకోవచ్చు. అయితే మన దగ్గరకు వేయడం వల్ల ఎక్కువ ప్రూనింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం జూలై ఎండింగ్ కల్లా మనం ప్రూనింగ్ చేసుకున్నట్లయితే సో ఎవ్రీ ఇయర్ దానికి ఒక గొడుగు ఆకారం రావడం అనేది జరుగుతుంది. గ్రాఫ్టింగ్ మొక్కలు అయితే 4 సంవత్సరాల నుంచి కాపు అనేది స్టార్ట్ అవుతుంది. అదే మనము గింజతో కూడిన మొక్క మనం నాటినట్లయితే 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు పడుతుంది. ఈ రకాలు కాకుండా ఇంకొక వెరైటీ ప్రజెంట్ మన ఫల పరిశోధన స్థానం వారు అందజేస్తున్నారు. దీని కొంకన్ బహదోలి అనేది మహారాష్ట్ర వెరైటీ. మనం ఏదైతే మేలైన రకాలుగా గుర్తించామో 5 రకాలు ఇవి ఫల పరిశోధన స్థానం రిలీజ్ చేసిన తర్వాత ఇది రైతులకు అందుబాటులోకి తీసుకొస్తాము. ఇప్పుడు అల్లనేరేడుతో పాటు ఇంకేమేమి వెరైటీస్ ఇక్కడ అభివృద్ధి చెంది ఉన్నాయి, ఈ రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి? ఫల పరిశోధన స్థానం స్థాపించిన తర్వాత ఈ 60 సంవత్సరాల్లో మనం మేలైన రకాల్లో చూసినట్లయితే మనం మంజీరా రకం అనేది మామిడిలో రిలీజ్ చేశాము. అలాగే దశేరి 35 అనేది దశేరి కంటే కూడా పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉండేది, ఈల్డ్ అధికంగా ఉండేది, దాన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో జామలో మనకి సంగారెడ్డి 1, సంగారెడ్డి 4 అనేది హైబ్రిడ్ రిలీజ్ చేయడం అనేది మనం జామలో చూస్తాము. ఇప్పుడు మామిడిలో వికారాబాద్ మెహమూదా అనే వెరైటీని రిలీజ్ చేయడానికి మనకి ఈ సంవత్సరం సన్నాహాలు చేస్తున్నాము. డ్రాగన్ ఫ్రూట్లో మనం మామూలుగా బయట కనిపించే రకాల్లో రెడ్ రకము, ఎల్లో ఈ మధ్య కాలంలో వస్తుంది, అది కూడా మేము పరిశోధనలో ఉంది. సో రెడ్, ఎల్లో కాకుండా ఇందులో కూడా మనకి 20 నుంచి 24 వెరైటీస్ తైవాన్ నుంచి తీసుకురావడం జరిగింది. 1 సంవత్సరం మాత్రమే అయింది కాబట్టి ఇది ఇంకా మనకి సమయం అనేది పడుతుంది డ్రాగన్ ఫ్రూట్లో. జామలో మనకి మన దగ్గర జన్యు పదార్థం చూసినట్లయితే ఇందులో 26 జర్మ్ ప్లాజం ఉంది, అంటే 26 రకాలు ఉన్నాయి. అందులో మనకి మినీ జామ అంటే చాలా చిన్న ఒక మార్బుల్ సైజ్ అంత జామ నుంచి 150 నుంచి 200 గ్రాములు తూగే జామ కూడా మన దగ్గర ఉంది. సో ఇందులో సీడ్లెస్ రకాలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా మనకి కమర్షియల్గా అలహాబాద్ సఫేదా, లక్నో 49 రకాలు మాత్రం కమర్షియల్గా మనకి గ్రాఫ్ట్ అవైలబుల్గా ఉన్నాయి, లేయర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫల పరిశోధన స్థానంలో పరిశోధనల విధంగా అల్లనేరేడు కావచ్చు, లేదా జామ, డ్రాగన్ ఫ్రూట్ ఈ రసాలు కావచ్చు, ఏవైనా సరే పరిశోధన సంస్థ ప్రత్యేక గుర్తింపు అయితే పొందింది. ఇప్పుడు అల్లనేరేడు అనేది దాదాపు 4 రకాల వెరైటీస్ మాత్రం అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కూడా చెప్తుంది. మామిడిలో మరో కొత్త రకాన్ని కూడా పరిచయం చేయడానికి సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం సిద్ధంగా ఉందని చెప్పి అధినేత డాక్టర్ సుచిత్ర స్పష్టం చేస్తారు. రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.